భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టెస్టుల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్కు ఉప్పల్ స్టేడియం వేదికగా నిలిచింది. ఈ మ్యాచ్ గురువారం మొదలైంది. టాస్ నెగ్గిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉండడంతో భారత్ను డిఫెన్స్లోకి నెడదామని అతడు ఈ డిసిషన్ తీసుకున్నాడు. అందుకు తగ్గట్లే ఆ టీంకు మంచి స్టార్ట్ కూడా లభించింది. ముందు నుంచి చెప్తున్నట్లుగానే బజ్బాల్ క్రికెట్తో ఆడిన పర్యాటక జట్టు తొలి అరగంటలో అదరగొట్టింది. వికెట్ నష్టపోకుండా 55 పరుగులు చేసింది ఇంగ్లాండ్. మంచి రన్ రేట్తో బౌండరీల మీద బౌండరీలు కొడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు ప్రత్యర్థి బ్యాటర్లు. అయితే స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా రాకతో సీన్ అంతా మారిపోయింది. 5 పరుగుల గ్యాప్లో 3 వికెట్లు పడ్డాయి. ఓపెనర్లిద్దరినీ అవుట్ చేసిన అశ్విన్ చరిత్ర సృష్టించాడు. క్రీజ్లో సెటిల్ అయిన జాక్ క్రాలేను తొలుత అవుట్ చేసిన అశ్విన్ ఆ తర్వాత బెన్ డకెట్ను పెవిలియన్ దారి చూపించాడు. ఆ తర్వాత ఓలీ పోప్ని రవీంద్ర జడేజా అవుట్ చేశాడు. ఓపెనర్లిద్దరినీ అవుట్ చేసిన అశ్విన్ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఇప్పటిదాకా ఏ భారత బౌలర్కు సాధ్యం కాని ఫీట్ను నమోదు చేశాడు. వరల్డ్ కప్ టెస్ట్ ఛాంపియన్షిప్ హిస్టరీలో 150 వికెట్లు తీసిన తొలి టీమిండియా బౌలర్గా, మొత్తంగా 3వ బౌలర్గా నిలిచాడు. అలాగే తన వికెట్ల సంఖ్యను 492కు పెంచుకున్నాడు. మరో 8 వికెట్లు తీస్తే 500 వికెట్ల క్లబ్లో అశ్విన్ చేస్తాడు. అతడి జోరు చూస్తుంటే ఈ మ్యాచ్లోనే ఆ క్లబ్లో జాయిన్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక వెంటనే 3 వికెట్లు పడడంతో ఇంగ్లాండ్కు ఏం చేయాలో పాలుపోలేదు. బజ్బాల్ ఫార్ములాతో ఆడితే తొలి అరగంటలో ఈజీగా 55 రన్స్ వచ్చాయి. పిచ్ బ్యాటింగ్కు సహకరిస్తుండడం, పేస్ బౌలర్లకు వికెట్ నుంచి ఎలాంటి హెల్ప్ లేకపోవడంతో ఇంగ్లాండ్ బ్యాటర్లు చెలరేగిపోయారు. కానీ స్పిన్నర్ల రంగ ప్రవేశంతో వాళ్ళ పప్పులు ఉడకలేదు. అశ్విన్ జడ్డు స్పిన్ మ్యాజిక్కు ఏం చేయాలో వాళ్లకు పాలుపోలేదు. ఒకరి తర్వాత ఒకరు వరుసగా పెవిలియన్కు క్యూ కట్టారు. స్వల్ప వ్యవధిలో 3 వికెట్లు కోల్పోవడంతో సీనియర్ బ్యాటర్లు జో రూట్, జానీ బెయిర్స్టో డిఫెన్స్ మూడ్లోకి వెళ్ళిపోయారు. షాట్లు ఆడడం కంటే వికెట్లు కాపాడుకోవడం మీద ఎక్కువ ఫోకస్ చేశారు. అయితే బెయిర్స్టో కొట్టిన కొన్ని షాట్లు లక్కీగా బౌండరీకి వెళ్ళాయి. లేకపోతే అతడు ఈ పాటికే అవుట్ అయ్యేవాడు. మరి అశ్విన్ సాధించిన అరుదైన ఘనతపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.